హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అసలు కర్ణుడంటే ఎవరు, అతని గుణగణాలేంటి, మహాభారతంలో అతని పాత్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నీ అతని గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు కర్ణుడంటే ఎవరు అనేది తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి చెవులకి కుండలాలు, ఒంటికి 1000 కవచాలు ఉండేవి. అవి భేదించడానికి కుదరనివి, అంటే దుర్భేద్యాలు, ఎవ్వరూ ఛేదించలేరు. ఎంతో తపశ్శక్తి ఉన్నవాళ్ళు తప్ప ఆ సహస్ర కవచాలని ఛేదించలేరు. ఆ గర్వంతో ఆ సహస్ర కవచుడు మునుల్ని, దేవతల్నే కాకుండా భూమి మీద సమస్త ప్రాణుల్ని బాధించసాగాడు. విశ్వంలోని అన్ని జాతుల వారు ఆ సహస్ర కవచుడికి భయపడ్డారు. ఆ గర్వంతో ఆ సహస్ర కవచుడు ఒంటి తేటతో, గర్వంతో కన్ను మిన్ను కానక ప్రతి వారి మీదకి యుద్ధానికి వెళ్ళేవాడు. వారందరూ అతడితో, మేము నీతో యుద్ధం చేయలేము, బదరికాశ్రమంలో నరనారాయణులున్నారు, వారే నీతో యుద్ధం చేయగల సమర్థులు, నీకు అంతగా యుద్ధం చేయాలనుకుంటే వారితో చెయ్యి అన్నారు. వారెవ్వరూ తనని జయించలేకపోవడం అటుంచి యుద్ధం చేయడానికి కూడా భయపడుతున్నారనే గర్వం తలకెక్కిన ఆ రాక్షసుడు హుటాహుటిని బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా తమ మానాన తాము తదేకంగా తపస్సు చేసుకుంటున్న నరనారాయణుల్ని యుద్ధానికి పిలిచాడు. వారు, నాయనా, తపస్సులమైన మాతో నీకు వైరం ఎందుకు, వెళ్ళు, నీకు యుద్ధం చెయ్యాలనిపిస్తే యుద్ధం చెయ్యాలనుకునే వారితో యుద్ధం చెయ్యి, మమ్మల్ని తపస్సు చేసుకొనియ్యి అని ఎంతో సౌమ్యంగా అతనికి నచ్చచెప్పబోయారు. అయినా సహస్ర కవచుడు అహంకారంతో వారిని కవ్వింపు మాటలతో రెచ్చగొడుతూ తనతో యుద్ధం చేయవలసిందేనన్నాడు. అప్పుడు ఇంక తప్పదని తలచి వారిలో నరుడు నారాయణుడికి తపస్సు చేసుకోమని చెప్పి సహస్ర కవచుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కొన్ని సంవత్సరాల పాటు సాగిన ఆ యుద్ధంలో అభేద్యాలైన ఆ రాక్షసుడి కవచాలు 999ని ఆ నరుడు ఛేదించేశాడు. అప్పుడు ప్రాణభయంతో ఆ ఉన్న ఒక్క కవచంతోనూ పారిపోయి సూర్యుడి దగ్గరికి వెళ్ళి అతన్ని శరణు కోరాడు ఆ సహస్ర కవచుడు. రాక్షసుడైనా సరే శరణు కోరిన వారిని రక్షించాలనేది ధర్మం కాబట్టి సూర్యుడు వాడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. ద్వాపరయుగంలో కుంతి భోజన కుమార్తె అయిన బాలిక అయిన కుంతి తనకి దుర్వాసుడు ప్రసాదించిన మంత్రాన్ని బాల్య చాపల్యంతో ఆ మంత్రం పనిచేస్తుందో లేదో అని పరీక్షించడానికి జపించి సూర్యుని పిలిచేసరికి సూర్యుడు తన ఇంట ఉన్న ఆ సహస్ర కవచుణ్ణి పుత్రుడిగా కుంతికి ఇచ్చేశాడు. ఉన్న ఒక్క సహజ కవచంతోనూ కుండలాలతోనూ ఆ పుత్రుడు జన్మించాడు. చిన్నపిల్లని, పెళ్లి కాకుండా, తండ్రి అనుమతి లేకుండా తనకు పుత్రుడు వద్దని బాల్య చపలత్వం వల్ల తాను మంత్రాన్ని చదివినందుకు క్షమించి వెళ్ళిపోమని కుంతి వేడుకున్న సూర్యుడు తాను మంత్రానికి కట్టుబడి ఉన్నందున పుత్రుణ్ణి ఇవ్వక తప్పదని చెప్పి ఆ రాక్షసుణ్ణి కుంతికి పుత్రుడిగా ప్రసాదించాడు. లోకాపవాదానికి భయపడి కుంతి దుఃఖిస్తూ ఆ బిడ్డని పెట్టెలో ఉంచి నదిలో విడిచింది. ఆ పెట్టె నదిలో కొట్టుకుంటూ వెళ్ళి సూతుడికి దొరికింది. సూతుడు, అతడి భార్య రాధ ఆ బిడ్డను పెంచారు. అతడే కర్ణుడు. ఈ కర్ణుడు స్వతహాగానే దుష్టుడు. భారతంలో దుష్ట చతుష్టయంలో ఒకటిగా ఇతడు చెప్పబడ్డాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఆ దుష్ట చతుష్టయం. ఈ కర్ణుణ్ణి ఈ రోజుల్లో చాలామంది అర్జునుడి కంటే చాలా గొప్పవాడని, పాండవులందరికంటే మంచివాడని, గొప్ప దాత అని, వీరుడు, సూర్యుడు, పరాక్రమవంతుడు, అర్జునుడు అతని ముందు ఎందుకు పనికిరాని వాడని, ధర్మరాజు కన్నా కూడా
చాలా గొప్పవాడని, చాలా మంచివాడని, స్నేహం కోసం ప్రాణం ఇచ్చేస్తాడని, దాన ధర్మాలు చేయడంలో అసలు అతని చేతికి ఎముకే లేదని, అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి అన్యాయం చేశారని, ఇలా లేనిపోనివన్నీ చెప్తున్నారు. బహుశా భారతం పూర్తిగా చదవకుండా, దాని గురించి తెలియకుండా, అతని గురించిన నిజమైన సమాచారం తెలుసుకోక ఇలా ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కలియుగం కదా. కలియుగంలో మంచిని చెడుగాను, చెడుని మంచిగాను చూస్తాము. అలాగే చెడే మంచిగా ప్రచారం చేయబడుతుంది. చెడునే మంచి అని నమ్ముతాము, చిత్రీకరిస్తాము, అందరినీ ఒప్పిస్తాం కూడా. కానీ మంచిని మంచిగాను, చెడుని చెడుగాను చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన తర్వాతి తరాలు అసలు నిజాలు తెలుసుకోకుండా చెడిపోకూడదు కదా. దుష్టుల్ని, దుర్మార్గులని చెప్పడంలో ఎందుకు భయపడాలి? ఎందుకు ఆ నిజాల్ని దాచాలి? అందుకే నేను కర్ణుడి గురించిన నిజాలు చెప్పబోతున్నాను. భారతంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో అక్కడికి చూడడానికి వచ్చిన లక్షలాది మందిలో కర్ణుడు కూడా ఉన్నాడు. హస్తినాపురంలో భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుల చేత పాఠశాలలు ఏర్పాటు చేయించాడు. హస్తినాపుర ప్రజల పిల్లలే కాకుండా మిగతా ప్రాంతాల పిల్లలు కూడా అక్కడికి వచ్చి విద్యలన్నీ నేర్చుకునేవారు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వారిని పరీక్షించి వారి శ్రద్ధాశక్తుల్ని బట్టి వారికి ఏ విద్యలో ఆసక్తి ఉంటే ఆ విద్య నేర్పేవారు. మిగతా అన్ని విద్యలు నేర్చుకున్న తనకి ఏ రంగంలో ఏ విద్యపైన ఆసక్తి ఉందో ఆ రంగంలో ఆ విద్యలోనే శిష్యులు నైపుణ్యాన్ని గడించేవారు. మరి ఆ విద్యార్థులందరి విద్యా ప్రదర్శన అక్కడ జరగలేదు కదా. ఎందుకంటే అది కురువంశంలోని కుమారుల విద్యా ప్రదర్శన మాత్రమే. అంటే అది ఒక ఉమ్మడి కుటుంబంలోని పిల్లలు నేర్చుకున్న విద్యల్ని కుటుంబ పెద్దల, బంధువుల, కుటుంబ స్నేహితుల ముందు, ఇంకా రాజకుమారులు కాబట్టి ఆ రాజ్య సామంతులు ప్రజల ముందు ప్రదర్శించే వేడుక అన్నమాట అది. అటువంటి వేడుక జరిగే వేదిక మీదకి అర్జునుడి విద్యా ప్రదర్శనకి వచ్చిన ప్రశంసలు మెచ్చలేక కర్ణుడు వచ్చి తాను విద్యా ప్రదర్శన చేశాడు. అది కూడా ముందుగా ఎవరి అనుమతి లేకుండానే. తర్వాత ద్రోణుడు అతని ప్రదర్శనకి అనుమతి ఇచ్చాడు. భీమార్జునుల పట్ల, వారి బలపరాక్రమాల పట్ల, వారి పేరు ప్రఖ్యాతుల పట్ల అప్పటికే అసూయతో ఉన్న దుర్యోధనుడు వారితో తీటైన వారిని ఎదుర్కొనే ప్రావీణ్యం ఉన్న వారి కోసం వెతుకుతూ ఉన్నాడు. అర్జునుడితో సమానమైన కర్ణుడి అస్త్రశస్త్ర పాండిత్యం చూసి అతన్ని ప్రోత్సహించాడు. అప్పుడు కర్ణుడు తన విద్యా ప్రదర్శన మాత్రమే కాకుండా అర్జునుణ్ణి అప్పుడే యుద్ధానికి రమ్మన్నాడు. పూర్వజన్మ రాక్షసవాసనలు కర్ణుణ్ణి వదలలేదు, ఆ అహంకారము పోలేదు. అర్జునుణ్ణి చూడగానే తన పూర్వజన్మ వైరం ప్రకోపించి కర్ణుడు ఆ సమయంలో కూడా ప్రశాంతంగా ఉన్న అర్జునుణ్ణి యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు కృపాచార్యుడు క్షత్రియపుత్రుల విద్యా ప్రదర్శనలో క్షత్రియపుత్రుడు అయిన వాడే యుద్ధానికి సిద్ధపడొచ్చు అని చెప్పి కర్ణుణ్ణి కులగోత్రాలు అడిగాడు. ఆ సంఘటనని తనకు అనుకూలంగా మార్చుకున్న దుర్యోధనుడు ఎప్పటికైనా అర్జునుడిని జయిస్తాడు, అర్జునుడితో సమానమైన అస్త్రశస్త్ర పాండిత్యం కలవాడు అని కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేసి అప్పటికప్పుడు రాజునుగా చేసేశాడు. పోనీ కర్ణుడు ఆ స్నేహధర్మాన్నైనా పాటించాడా అంటే అదీ లేదు. ఎన్నోసార్లు దుర్యోధనుడిని ప్రాణం మీదకి వచ్చినప్పుడు వదిలేసి తన మానాన తాను తన ప్రాణాలని కాపాడుకోవడానికి భయంతో పారిపోయిన సందర్భాలున్నాయి. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శకుని మాటలు విని ఊరుకున్న దుర్యోధనుణ్ణి
గోవుల్ని కాపాడాలి అనే వంకతో మనం ఘోషయాత్రకు వెళ్ళి ద్వైతవనంలో ఉన్న పాండవుల్ని మట్టు పెడదాం, లేదా వారికి నీ వైభోగం అంతా చూపించి వాళ్ళకి ఈర్ష్య పుట్టేలాగా, వాళ్ళ దుఃఖంలో మునిగిపోయేలాగా చేద్దాం అన్నాడు. ఇలా రెచ్చగొట్టేసరికి దుర్యోధనుడు తన వైభోగాన్ని వారి ముందు ప్రదర్శించాలని మంది మార్బలంతో వెళ్ళి పాండవుల ఆశ్రమానికి ఎదురుగా గుడారాలు వేయించి నృత్యగానాలు ఆటపాటలతో ఆ ప్రదేశాన్ని మారుమోగించాడు. ఆ ప్రాంతానికి అధికారైన గంధర్వుడు అక్కడే నివసించే మునులు మొదలైన వారి ప్రశాంతతకి భంగం రానివ్వకుండా తక్షణం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని దుర్యోధనుడికి చెప్పమని భటుల్ని పంపాడు. దుర్యోధనుడు వారి మాటల్ని లెక్క చేయకుండా తల బిరుసుతో ఆ గంధర్వుడితో యుద్ధం తెచ్చుకున్నాడు. అలాంటి సమయంలో ఆ గంధర్వుడి ధాటికి తట్టుకోలేక అతని చేతిలో చావు దెబ్బలు తిని దుర్యోధనుడు తనకు సహాయం చేయమని అడుగుతున్నా సరే దుర్యోధనుడిని విడిచిపెట్టి ప్రాణభయంతో పారిపోయాడు అక్కడి నుంచి. అంతటిది ఈ కర్ణుడి పరాక్రమం, ధైర్యం. ఇంకా ధర్మరాజు ఆజ్ఞతో భీమార్జునులు వెళ్ళి గంధర్వుణ్ణి జయించి దుర్యోధనుడిని కాపాడారనుకోండి. పోనీ గొప్ప వీరుడా అంటే అదీ లేదు. మహాభారతం మొత్తంలో జరిగిన యుద్ధాలలో ఎక్కువసార్లు ఓడిపోయినవాడు కర్ణుడు ఒక్కడే. మొదటగా ఆది పర్వంలో 189వ అధ్యాయంలో ఈ ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో ఈ విషయం కనిపిస్తుంది. ఇక్కడ అర్జునుడి చేతిలో ఓడిపోయాడు కర్ణుడు. సభాపర్వంలో 30వ అధ్యాయంలో ధర్మరాజు చేసిన దిగ్విజయ యాత్రలో భీముడి చేతిలో ఓడిపోయాడు. అరణ్య పర్వంలో గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు. అర్జునుడి చేతిలో మరో 3 సార్లు కూడా ఓడిపోయాడు. విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సేనని అంతటినీ ఒంటి చేత్తో అర్జునుడు జయించినప్పుడు అందులో కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడు కేవలం అర్జునుడి చేతిలోనే కాదు, చిన్న పిల్లవాడైన అభిమన్యుడి చేతిలో కూడా 2 సార్లు ఓడిపోయాడు. యుద్ధరంగం నుంచి పారిపోయాడు కూడా. ఈ విషయం ద్రోణపర్వంలో ఉంది. చివరికి కర్ణుడు ఎంత ధర్మహీనుడు, దయమాలినవాడు అంటే వీరోచితంగా యుద్ధం చేస్తున్న పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుణ్ణి చుట్టుముట్టిన దుష్ట చతుష్టయంలో ఒకడైన ఈ కర్ణుడు అతడికి ఎదురుపడలేక వెనక నుండి దొంగ దెబ్బ తీశాడు. పసివాడని కూడా చూడకుండా అతని చేతిలోని ధనుస్సుని వెనక నుండి ముక్కలు చేశాడు. అధర్మంగా అతన్ని చంపడంలో అతడు కూడా ఒకడయ్యాడు. ఇది ద్రోణపర్వం 40వ అధ్యాయంలో ఉంటుంది. భీముడి చేతిలో కూడా చాలాసార్లు ఓడిపోయాడు. ఈ విషయం ద్రోణపర్వంలో ఉంది చూడండి. ఓడిపోవడమే కాదు, ఓడిపోయి పారిపోయాడు కూడా. అదే రోజు అర్జునుడి చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. ఇలా ఇంకా అనేకమైన సందర్భాల్లో కర్ణుడు ఘోరంగా ఓడిపోవడం, పారిపోవడం కనిపిస్తుంది. మరి దుర్యోధనుణ్ణి యుద్ధరంగంలో వదిలేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు కదా. ఇక్కడ స్నేహధర్మం ఏముంది? ఇంకా కర్ణుడికున్న శాపాల సంగతి చూస్తే కర్ణుడు మీదు మిక్కిలి అహంకారంతో కోరి తెచ్చుకున్నవిను, మోసం చేసి తెచ్చుకున్నవిను ఇవి. ద్రోణుడు హస్తినాపురంలో విద్యార్థులకు విద్య నేర్పుతున్నప్పుడు కర్ణుడు కూడా అక్కడికి వెళ్ళి కౌరవ పాండవులతో పాటుగా ఆ విద్యలన్నీ నేర్చుకున్నాడు. ద్రోణుడికి శిష్యుడే. అర్జునుడి కంటే అదుకుడిని అవ్వాలి ఎలాగైనా సరే అనే ఉద్దేశంతో ద్రోణుణ్ణి కలిసి బ్రహ్మాస్త్రాన్ని తనకు ఉపదేశించమని అడిగాడు. అప్పుడు ద్రోణుడు ఎంతో నియమనిష్టలు, తపశక్తి ఉంటేనే గాని బ్రహ్మాస్త్ర ఉపదేశానికి అర్హులు కారు, నీకు ఉపదేశించలేను అని చెప్పాడు. ద్రోణుడు ఏదో అర్జునుడి మీద ప్రేమతో, కర్ణుడి పట్ల ఈర్ష్యతో అలా చెప్పలేదు. ఎందుకంటే తన కన్న కొడుకైన అశ్వత్థామకే అతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించలేదు. ఎందుకంటే అశ్వత్థామ వెర్రి ఆవేశం కలవాడు, పైగా మూర్ఖుడు. కోపం వస్తే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విచక్షణ జ్ఞానం లేనివాడు అశ్వత్థామ. అతని గురించి బాగా తెలిసిన ఆ ద్రోణుడు ఎటువంటి అనర్థాలకి తావివ్వకుండా తన కన్న కొడుకైన అశ్వత్థామకే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించలేదు.
కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయిన తర్వాత మనకి రుజువయింది. ఎలాగంటే కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయిన తర్వాత అశ్వత్థామ పాండవులు తనని ఏమైనా చేస్తారేమో అనే భయంతో తనని కాపాడుకోవడం కోసం పాండవుల భార్యల గర్భాలలో, పాండవుల వారసుల గర్భాలలో ఉన్న శిశువులతో సహా అపాండవం అవుగాక అని బ్రహ్మ శిరోనామక అస్త్రం సంధించాడు. కానీ అతడికి ఉపసంహారం ఎలాగో తెలియదు. శ్రీకృష్ణుడు ఉపసంహారం ఉపదేశిస్తాను, దాన్ని ఉపసంహరించు అని ఎంత బ్రతిమాలినా వెళ్ళలేదు. అంతటి మూర్ఖుడు అశ్వత్థామ. అందువలన కొడుకుకి సైతం నేర్పలేదు బ్రహ్మాస్త్రం. అదే స్థాయిలో అనవసరమైన పగని అర్జునుడి మీద పెంచుకున్న కర్ణుడికి కూడా ద్రోణుడు ఉపదేశించలేదు బ్రహ్మాస్త్రాన్ని. కానీ అర్జునుడి మీద ప్రేమతో తనకి బ్రహ్మాస్త్రం ఉపదేశించలేదని తనకి తానుగా ఊహించుకుని పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి పరశురాముడి నుండి బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహార విధులు నేర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఒకరోజు సాధన చేస్తూ ఉంటే అక్కడికి దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణుడి హోమధేనువుకి ఆ కర్ణుడు ప్రయోగించిన బాణం తగిలి చచ్చిపోయింది. అప్పుడు బ్రాహ్మణుడు ఎందుకు బాణం వేశావు, నిస్సహాయ స్థితిలో ఉన్న గోవుని ఎందుకు చంపావు అని అడిగితే కర్ణుడు పశ్చాత్తాపం చెందలేదు సరికదా, ఇక్కడ పరశురాముడి ఆశ్రమం ఉందని నీకు తెలియదా, ఆయన దగ్గర విద్యలు నేర్చుకోవడానికి విద్యార్థులు వస్తారని తెలియదా, ఆ విద్యార్థులు విద్యలో అభ్యాసం చేస్తూ ఉంటారని, బాణాలు తగులుతాయని తెలియదా అని పొగరుగా సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి కోపగించిన బ్రాహ్మణుడు నువ్వు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీకు కూడా ఇలాగే బాణం తగిలి మరణిస్తావు అని శపించాడు. తర్వాత పరశురాముడికి కర్ణుడు తనకి బ్రాహ్మణుడని అబద్ధం చెప్పాడని తెలిసి యుద్ధ సమయంలో నువ్వు నేర్చిన శస్త్రాస్త్ర విద్యలు నీకు ఉపయోగపడకుండా ఉండుగాక అని శపించాడు. తర్వాత భూదేవి విషయంలో కూడా కర్ణుడు చాలా అమానుషంగా ప్రవర్తించాడు. ఒక బాలిక నెయ్యి తీసుకుని వెళుతూ ఉండగా ఆమె నెయ్యి ఒలికిపోయి నేలలోకి ఇంకిపోయింది. సాధారణంగా భూమిలోకి ఇంకిపోయిన వాటిని తిరిగి తీసుకోకూడదు అని ఒక నియమం ఉంది. అది భూలోక వాసులందరూ కూడా పాటించేది. అటువంటి నియమాన్ని పాటించకుండా కర్ణుడు ఆ నెయ్యిని బలవంతంగా పిండి భూదేవి నుంచి తిరిగి తీసుకున్నాడు. తనని హింసించినందుకు గాను భూదేవి యుద్ధ సమయంలో నీ రథచక్రాలు నాలోకి కుంగిపోతాయి అని శపించింది. ఇలా శాపాలు పొంది కూడా కర్ణుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దుర్యోధనుడి దగ్గరికి వచ్చి తాను నేర్చుకున్న విద్యలు శాపం వలన నశించాయి అని కానీ, యుద్ధ సమయంలో రథం కుంగిపోతుందని కానీ నిజం చెప్పలేదు. ఇంకా ఇన్ని విద్యలు అభ్యసించాను కాబట్టి ఇక ముందు అర్జునుడి పరాక్రమం నా ముందు దిగదుడిపే అని అన్నాడు. ఎప్పుడూ పాండవుల్ని నాశనం చేయాలి అనే కోరికతో ఉండే దుర్యోధనుడికి ఈ కర్ణుడి మాటలు కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. తిరుగులేదనుకున్నాడు. కర్ణుడి మీద అతను అర్జునుడిని చంపుతాడనే అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఇది కూడా కర్ణుడు దుర్యోధనుడి విషయంలో చేసిన దోషం. స్నేహధర్మాన్ని ఇక్కడ కూడా ఏమాత్రం పాటించలేదు. కర్ణుడు ఎంత దుష్టుడు, అధర్మపరుడు అంటే మాయాజోదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత అధర్మ విజిత ఏకవస్త్ర అయి ఉన్న ద్రౌపదిని తీసుకురమ్మని దుర్యోధనుడు దుశ్శాసనుడిని పంపించాడు. అప్పుడు ద్రౌపది ఎంతగా ప్రాధేయపడుతున్నా నేను ఏకవస్త్రాన్ని నన్ను ముట్టుకోకూడదు అని ఎంత చెప్పుతున్నా వినకుండా ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుని సభకి తీసుకువచ్చాడు దుశ్శాసనుడు. అలా ద్రౌపదిని అక్కడికి తీసుకురావడం అన్యాయమని దుర్యోధనుడు సోదరుల్లో ఒకటైన వికర్ణుడు
అన్నాడు. ఆ సంఘటనని అతడు ఖండించాడు. కానీ దానికి కర్ణుడు ఒప్పుకోకుండా, చిన్నవాడివి, పెద్దలున్న చోట తెలియని ధర్మాలు చెప్పకు. ధర్మరాజుకు తెలియదా, సభాసదులకు తెలియదా? ద్రౌపది ధర్మ విజేత కాకపోతే పాండవులు ఎందుకు ఒప్పుకుంటారు? ఏకవస్త్రగా ఉన్న దీన్ని సభకి తీసుకురావడం ధర్మం కాదంటున్నావు. భార్యకి దైవ విహితుడైన భర్త ఒక్కడే ఉండడం ధర్మం. ఈ ద్రౌపది అనేక మంది భర్తలు కలది కాబట్టి వేసి అనబడుతుంది. ఇటువంటి దాన్ని విగతవస్త్రగా చేసి తెచ్చినా అధర్మం కాదని చెప్పాడు. అంటే దుర్యోధనుడికి అప్పటిదాకా కలగని ఆలోచనని కర్ణుడు కలిగించాడు. ఇంకా చెప్పేదేముంది? దుర్యోధనుడు దుశ్శాసనుణ్ణి ద్రౌపది వస్త్రాపహరణం చేయమని ఆజ్ఞాపించాడు. ఇలా నిండు సభలో ద్రౌపదికి అవమానం కలగడానికి ప్రధానమైన కారణం కర్ణుడు. అతడేమీ ధర్మమూర్తి కాదు. ఇలా కర్ణుడు దుర్యోధనుణ్ణి పాండవుల విషయంలో తప్పుదోవ పట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు కూడా ముగిసిన తర్వాత వాళ్ళు ఇంకా విరాటరాజు కొలువులోనే ఉన్నప్పుడు దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం పేరుతో దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు మొదలైన మహాయోధులందరూ కూడా విరాట నగరానికి వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ఒక్కడే ఆ సైన్యాన్ని జయించాడు. అర్జునుడి దెబ్బలకి తాళలేక ఒకప్పుడు ఘోషయాత్రలో వదిలేసి పారిపోయినట్లుగా ఈ సమయంలో కూడా దుర్యోధనుడిని వదిలేసి పారిపోయాడు. అయినా దుర్యోధనుడు కర్ణుడిని నమ్మడం మానలేదు. కర్ణుడు అర్జునుడిని అది చేస్తాను, ఇది చేస్తాను అని బీరాలు పలకడము మానలేదు. ఇక్కడ కర్ణుడికి ప్రజలలో సానుభూతి ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, కన్న తల్లి అయిన కుంతీదేవి పసివయసులో తెలియక సూర్యుడి ద్వారా పుత్రుడిని పొందడం, అతన్ని వదిలివేయడం మొదటిదైతే, రెండోది కృష్ణుడు కుంతీదేవిని కర్ణుడి దగ్గరికి పంపించడం. అది కూడా ప్రతి యుద్ధ సమయంలోనూ జరిగేదే. మొదటిది బాల్యంలో తెలియక చేసిన పొరపాటు వల్ల కర్ణుడిని వదిలివేయాల్సి వచ్చింది. అది విధి అయ్యింది. రెండవది ప్రతి యుద్ధ సమయంలోనూ జరిగేదే. రాయబారం నడపడం అనేది ప్రతి యుద్ధంలోనూ ఉంటుంది. శత్రువులు మారేందుకు ఒక అవకాశం ఇస్తారు అందరూను. అలాగే కృష్ణుడు కూడా ఆ ధర్మంతోనే కుంతీదేవిని కర్ణుడి దగ్గరికి పంపించాడు. కుంతి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కుమారుడివి, పాండవులతో కలిసి జీవించు, నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అని అడిగితే, అర్జునుడిని తప్ప పాండవులలో ఎవరినీ చంపను అని అడగని వరం ఒకటి కుంతీదేవికి ఇచ్చాడు. సహజంగా దుర్మార్గులకి మంచివారితో కలిసి ఉండాలని ఉండదు కదా. దుర్యోధనుడి నుంచి ఎన్నోసార్లు పారిపోయిన కర్ణుడికి అర్జునుడిని చంపాలనే కోరిక పోలేదు కాబట్టి పాండవులతో చేరనన్నాడు. అంతేగాని ఇక్కడ దుర్యోధనుడి పట్ల చూపించే స్నేహధర్మం ఏమీ లేదు. ఇంకా కవచకుండలాల విషయంలో కూడా చాలా దానకర్ణుడు అంటారు. అది నిజం కాదు. ఎందుకంటే ఇంద్రుడు తన కుమారుడికి అపాయం కలుగుతుందేమో అని వచ్చాడు కర్ణుడి దగ్గరికి. అది నిజమే. సూర్యుడు హెచ్చరికలతో కర్ణుడు ఆ ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చినప్పుడు ఏం కావాలని అడిగి తెలుసుకుని తన కవచకుండలాలు ఇస్తే దానికి బదులుగా శక్తి అనే ఆయుధాన్ని అడిగాడు. ఒకళ్ళకి ఏమీ ఆశించకుండా ఇచ్చేస్తే అది దానమవుతుంది, కానీ ప్రతిఫలం ఆశించి ఇచ్చేది దానం ఎలా అవుతుంది? అవదు కదా. అందుకని కర్ణుడిలో దానగుణం కూడా లేదనే చెప్పుకోవాలి. కానీ వివిధమైన కథలు కర్ణుడి గురించి, అతని పరాక్రమం గురించి అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి కాబట్టి అవే చలామణి అవుతున్నాయి నిజాలుగా. ఇంకా పెద్ద యోధుడు అనుకుంటాం కదా, అది నిజం కాదు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు రోజు ఎవరు ఏం చేయాలి అని
దుర్యోధనుడు పెట్టిన సమావేశంలో భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథుడిగా ప్రకటించాడు. నేను అర్ధరథుడినేమిటి, నాకేం తక్కువ అంటూ భీష్ముడిని ఎదిరించాడు కర్ణుడు. అప్పుడు భీష్ముడు అర్జునుడి చేతిలో జరిగిన పరాభవాలు అన్నీ ఏకరువు పెట్టి అతడు పారిపోయిన విషయాలు కూడా గుర్తు చేసి, నిన్ను నువ్వు రక్షించుకోవడమే కుదరదు నీకు, అలాంటిది ఇంతమందిని ఏం రక్షించగలవు, నువ్వు అతిరథుడివి కాదు కదా, అర్ధరథుడివి కూడా కాదు అని చెప్పాడు. అయినా నీకు మించిన పనిని నీకు సాధ్యమవుతుందని చెప్పడం నీకే చెల్లింది అని భీష్ముడు అన్నాడు. అది తట్టుకోలేక, యుద్ధరంగంలో నువ్వు పడిపోయే వరకు నేను యుద్ధరంగంలోకి రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కర్ణుడు. ఇక్కడ కూడా యుద్ధ సమయంలో దుర్యోధనుడికి మొండి చేయి చూపించాడు. ఎందుకంటే 10వ రోజు భీష్ముడు పడిపోయాక కర్ణుడు యుద్ధం చేస్తాడు. అప్పటిదాకా కూడా అతడు యుద్ధరంగంలో అడుగు పెట్టనే లేదు, ఎంత అవసరం వచ్చినా. అయినా కర్ణుడికి కవచకుండలాలు ఉన్నాయి కదా, అందుకని అర్జునుడిని చక్కగా జయించేస్తాడు అని ఎంతో నమ్మకంగా ఉన్న దుర్యోధనుడికి అది కూడా మిగలలేదు. ఇంద్రుడు కవచకుండలాలు తీసుకుని శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు కదా, ఏది ఆశించకుండా ఇచ్చేదే దానం. ఏదో ఆశించి దానం చేస్తే దాని ఫలితం ఉండదు. అలాగే జరిగింది. అర్జునుడి మీద వేయాల్సిన శక్తి అనే ఆ ఆయుధం ఘటోత్కచుడి మీద ప్రయోగించవలసి వచ్చింది. ఇంకా దుశ్శాసనుడు చనిపోయేటప్పుడు కూడా దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతానని భీముడు నిండు సభలో ప్రతిజ్ఞ చేశాడు కదా, ఆ శపథం తీర్చుకుంటున్న సమయంలో ఆ భీముడి ఆకృతి చూసి ఆ ఉగ్రరూపానికి వణికిపోయి కర్ణుడు ఏమీ చెయ్యలేకుండా అలాగే ఉండిపోయాడు తప్ప కనీసం భీముడిని ఎదిరించడానికి ప్రయత్నం చేయలేదు. ఇంకా కర్ణుడు చనిపోయే సమయంలో శాపాలు పనిచేశాయి. రథచక్రం భూమిలో కుంగిపోయింది. అర్జునుడికి రధికుడు కానివాడి మీద బాణాలు వేయకూడదు అని నీతులు చెప్తూ, అర్జునుడు తన మీద ఎక్కడ బాణాలు వేస్తాడో అని భయపడుతూ ఓ పక్క రథచక్రం భుజంతో లేపుతూనే మరో పక్క అర్జునుడి మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు. అటువంటి దుర్మార్గుడు కర్ణుడు. అంటే తన మీద అర్జునుడు బాణప్రయోగం చేయకూడదు, కానీ తను చేయవచ్చు. రధికుడు కానివాడి మీద బాణప్రయోగం చేయకూడదు అన్నావు కదా, కానీ అర్జునుడు అలా కాదు, ధర్మపరుడు. ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్న కర్ణుడి మీదకి బాణం వేయలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడి మీదకి బాణం వేయమని చెప్పాడు. ఎందుకంటే కర్మ ఫలితాన్ని తప్పించడం ఎవరి తరము కాదు, తప్పించుకోవడము ఎవరి తరము కాదు. అర్జునుడు కర్ణుడి మీద బాణం వేయనని చెప్తే అభిమన్యుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతని వెనక నుండి బాణం వేసి అతని ధనుసుని కోల్చలేదా? అతన్ని అధర్మంగా చంపలేదా? అధర్మపరుడైన ఈ కర్ణుణ్ణి నువ్వు కూడా అధర్మంగానే చంపు, అది అధర్మం కాదు అని ప్రబోధించాడు శ్రీకృష్ణుడు. ఇలా కర్ణుడు తాను గొప్ప మిత్రుణ్ణి అని చెప్పుకుంటూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన మిత్రుణ్ణి చెయ్యకూడని పనులకి రెచ్చగొడుతూ ఉన్నాడు. ఎవరినీ లెక్క చేయలేదు, అహంకారంతో ఉన్నాడు. తాను ఎవరినీ లెక్క చేయలేదు, దుర్యోధనుణ్ణి లెక్క చేయనివ్వలేదు. దుశ్శాసనుణ్ణి రెచ్చగొట్టి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది వస్త్రాలు విలిపించడానికి ముఖ్యకర్త అయ్యాడు. చేసిన దానాలకి ప్రతిఫలం ఆశించాడు. ఎటువంటి స్నేహితుడు ఉంటే జీవితం నాశనమవుతుందో దుర్యోధనును చూసి మనం తెలుసుకోవచ్చు. అందుకే కర్ణుడు తాను చేసిన పాపాలకి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఇన్ని ఘోరాలు చేసిన కర్ణుడు ఇప్పటి యువతకి ఎందుకు ఆదర్శప్రాయమయ్యాడు? పాండవుల కంటే గొప్పవాడిగా ఎందుకు మారిపోయాడు? ఎందుకంటే నిజం తెలియక. ఇప్పటికైనా ఈ నిజాలన్నీ తెలుసుకోవడానికి తప్పనిసరిగా మహాభారతాన్ని చదవండి. మహాభారతంలో కర్ణుడి నిజస్వరూపం ఉంటుంది.
దయచేసి కర్ణుడి గురించి నిజాలు తెలుసుకోండి. నిజాలు మాత్రమే ప్రచారం చేయండి. ఎందుకంటే చెడు వైపు మన తర్వాతి తరాల వాళ్ళని మళ్ళించకూడదు. చెడుని మంచిగా చెప్పకూడదు. మంచిని చెడుగా చిత్రీకరించకూడదు. ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. హరి ఓం.